నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్ ఎదుట డబుల్ బెడ్రూమ్ బాధితులు చేపట్టిన ధర్నా ఉద్రిక్తంగా మారింది. బాధితులు కలెక్టర్ వాహనాన్ని అడ్డుకోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణ కేంద్రంలోని ఇందిరానగర్ కాలనీ వాసులకు డబుల్ బెడ్రూమ్ల పంపిణీ సక్రమంగా చేయకపోవడాన్ని నిరసిస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని కార్యాలయం ఎదుట బైఠాయించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చి తీరాలని డిమాండ్ చేశారు. ఇక ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ కలెక్టరేట్ నుండి తన వాహనంలో బయటికి వెళ్లేందుకు వచ్చారు. అప్పటికే అక్కడ ఆందోళన చేస్తున్న లబ్ధిదారులు కలెక్టర్ వాహనాన్ని అడ్డుకున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని నినదించారు. కలెక్టర్ నచ్చజెప్పినా వినిపించుకోకుండా మొండికేయడంతో పరిస్థితి ఉధృతంగా మారింది. సహనం కోల్పోయిన జిల్లా కలెక్టర్ తక్షణమే ఆందోళనకారులపై కేసులు నమోదు చేయాలని వీరిని ఇక్కడి నుంచి చెదరగొట్టాలని ఆదేశించారు. దాంతో పోలీసులు వారిని అడ్డుకుని కలెక్టర్ ని తన ఛాంబర్ కు పంపించారు. 48 ఏళ్ళు అవుతుంది సార్ కలకుర్తికి. మా అమ్మ మా నాన్న వచ్చి నేను చిన్న పిల్లని, నేను 40 రూపాయల కానుంచి మా అమ్మ వాళ్ళు కిరాయి కట్టుకుంటూ వచ్చారు సార్. మాకు నేను చిన్న పిల్లని అయితే మాకు అప్పటి నుంచి మాకు ఏం లేదు. కాకపోతే ఇంత ఆధార్ కార్డు చూసి అందరు ఇస్తా అని చెప్పినందుకు మేము మీ సేవలో పోయి మేము అప్లై చేసినాం. మాకు మా అమ్మకు ఒకటి నాకోటి కాదు, మా అమ్మ పేరు మీదనే పెట్టి చేసినాం. కానీ అది మాకు రాలేదు. లక్కీ ట్రిప్ దానిలాగా తీసిండ్రు. అది రద్దు చేయాలి. అట్లా వద్దు, మాకు న్యాయం చేయాలి. పేదోళ్లకు ఇవ్వండి, ఉన్నోళ్ళకే ఇచ్చేసిర్రు. 1/2 ఎకరా ఉన్న గుడికి ఇచ్చిర్రు. అది మేము రుజువు చేస్తాం. మాకు ఎంతవరకు న్యాయం చేస్తారో అంతవరకు కలెక్టర్ ఆఫీస్కి రావాలని మేము ఇక్కడికి వచ్చినాం. మేము ఎంతవరకు కలెక్టర్ ఆఫీస్ మాత్రం మాకు చేయాలి, మాకు న్యాయం.